వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మై నేమ్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు కుమార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది అయితే వచ్చింది ఫ్రెండ్స్. అదేంటి అంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి టెట్ అనేది అయితే మనకి నోటిఫికేషన్ వేసే అవకాశం అనేది అయితే ఉంది. ఒకటి సిలబస్ అనేది అయితే మనకి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అది ఏంటి అనేది అయితే ఈరోజు వీడియో మనం చూద్దాం. అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి కూడా చెక్ చేసినట్టుగా అయితే మీకు ఒక బ్లాగర్లో నేను అప్లోడ్ చేశాను. ఈ యొక్క డీటెయిల్స్ అనేది కూడా అక్కడ పీడిఎఫ్ రూపంలో మీకు కావాలంటే చెక్ చేసుకోండి. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ స్క్రోల్ చేయడం మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా పెద్ద అనేది అయితే అయిపోతుంది. అందుకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2021 చూసుకుంటే మొత్తం కూడా 150 మార్క్స్ అనేది అయితే ఉంటాయి. మొత్తం కూడా మనం 150 మార్క్స్ కూడా రాయాలి. ఇందులో చాయిస్ అనగానే ఏమీ ఉండదు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంకా దీంట్లో మొత్తం సబ్జెక్ట్ వైజ్ పేపర్ 1A అనేసి 1B అనేసి అయితే ఉంటాయి. అందులో పేపర్ 1A చూసుకున్నట్లుగా అయితే లాంగ్వేజెస్ మనకి తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఉర్దూ అయితే ఉర్దూ అనేసి అయితే ఉంటాయి. అందులోనే ఇంకా మలయాళం అంటే తమిళ్, కన్నడ అలా ఈ మెథడాలజీస్ వైజు అలానే కంటెంట్ వైజ్ అయితే మనకి సబ్జెక్ట్ వైజ్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్, ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ లెక్క ఇంగ్లీష్ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ కంటెంట్ మెథడాలజీ ఉంటుంది. 24 మార్క్స్ కంటెంట్, నెక్స్ట్ 6 మార్క్స్ అనమాట మెథడాలజీ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ కంటెంట్ ఉంటుంది, అలానే 6 మార్క్స్ మెథడాలజీ ఉంటుంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఇట్ మీన్స్ సైన్స్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. మార్క్స్ ఏమో దీంట్లోన 12 మార్క్స్ అనేవి అయితే ఉంటాయి. ఇందులో టాపిక్ వైజ్ అయితే మనకి ఇక్కడ ఇవన్నీ అయితే ఉంటాయి. చూడండి ఒకసారి, టాపిక్ వైజ్గా మనకి ఇక్కడ సబ్జెక్ట్ అనేది అయితే ఉంటుంది. సైన్స్ 12 మార్క్స్, నెక్స్ట్ సోషల్ స్టడీస్ అనేది అయితే కంటెంట్ 12 మార్క్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని మెథడాలజీ అనేది 3 మార్క్స్ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 1B చూసుకున్నట్లుగా అయితే సేమ్ పేపర్ 1B అనేది కూడా మనకి 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, ఇది మొత్తం 30 మార్క్స్ అనేది అయితే ఉంటుంది. సైకాలజీ పేపర్ అనేసి అయితే చెప్పుకోవచ్చు. ఇలానే నెక్స్ట్ తెలుగు పేపర్ అనేది కూడా ఉంటుంది. తెలుగు లేదా హిందీ, ఉర్దూ ఈ సబ్జెక్ట్ వైజ్ మనకి ఏ లాంగ్వేజ్ అనేది అయితే మనం ఎంచుకుంటామో ఆ లాంగ్వేజ్ అనేది అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అనేది అయితే ఉండొచ్చు, ఈ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంకా మ్యాథ్స్, ఇవి కూడా సేమ్గానే ఉంటాయి. సేమ్ ఈవీఎస్ అనేది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కొంచెం మనకు మారితే ఇక్కడ ఈ సబ్జెక్ట్లో ఉన్న సిలబస్ అనేది అయితే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, లేదంటే కొంచెం సిలబస్ అనేది సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ మన మెథడాలజీ వైజ్ కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేపర్ 2A చూసుకున్నట్లుగా మనకి సేమ్ చైల్డ్హుడ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ అండ్ పెడగాగి 30 మార్క్స్. మొత్తం కూడా మనకి అన్ని పేపర్స్ కూడా మనకి 150 మార్క్స్కి అయితే ఉంటాయి. మొత్తం 150 మార్క్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సోషల్ స్టడీస్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇందులోనైతే పేపర్ 2Aలోన ఈ మ్యాథ్స్ కానీ ఇవన్నీ కూడా మ్యాథ్స్, సోషల్, లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనం ఎంచుకున్న సబ్జెక్ట్స్ అనేవి అయితే మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకి పీడిఎఫ్ అనేది అయితే ప్రస్తుతానికి అయితే మనకి గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్గా లాంచ్ అయింది ఫ్రెండ్స్. అయితే దీనికి సంబంధించిన ఇంకేదైనా అప్డేట్ వచ్చినా సరే నేను త్వరలో వీడియోస్ ఏమైనా చేసినా సరే నేను వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకేదైనా అప్డేట్ వచ్చినట్లయితే నేను మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన కుమార్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.